గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర చేనేత కార్మికులతో ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్న చంద్రబాబు టూర్. తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు. కూటమిలో సీట్ల మార్పుపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం. అనపర్తి స్థానం టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ దాదాపు అంగీకారం. బీఆర్ఎస్ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదు. దేశంలో అవినీతి రహిత పాలన మోడీతోనే సాధ్యమన్న ధర్మపురి అరవింద్. ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. ఎన్నికల శంఖారావం పూరించనున్న గులాబీ దళపతి కేసీఆర్. ప్రచారాలు ముమ్మరం చేసేందుకు తెలంగాణ బీజేపీ ప్రణాళికలు. రాష్ట్రంలో 10 సీట్లే లక్ష్యంగా ప్రచారానికి కసరత్తు. ఎన్నికల ప్రచారం కోసం కదిరి చేరుకున్న బాలకృష్ణ. 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర. పశ్చిమలో తారాస్థాయికి చేరిన ఉండి సీటు వ్యవహారం. 4వ రోజుకు చేరుకున్న టీడీపీ కార్యకర్తల ఆమరణ నిరాహార దీక్ష. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు. సిపిఎం, సిపిఐలకు 18 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు కేటాయింపు. లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీసులో కవితను ప్రశ్నిస్తోన్న సిబిఐ. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ఓ వ్యక్తి డిఫరెంట్ క్యాంపెయిన్. చెప్పు గుర్తు రావడంతో మెడలో చెప్పుల దండ వేసుకుని ప్రచారం. శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు. 5,23,000 రూపాయలు స్వాధీనం. విశాఖ జిల్లా పెద్దగంట్యాడ వద్ద ఉద్రిక్తత. గంగవరం పోర్టు గేటు ఎదుట నిర్వాసితుల ధర్నా. ఆంధ్రప్రదేశ్లో నేడు రేపు వడగాలులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. తెలంగాణలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి. రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాద్రి. అంగరంగ వైభవంగా తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు. ఏలూరు జిల్లాలో ప్రారంభమైన రామభక్తుల పాదయాత్ర. భద్రాద్రి రామునికి ఘోటి తలంబరాలు తీసుకువెళుతున్న భక్త జనం. అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం. రోదసీయానం చేయనున్న గోపీచంద్ తోటకూర. ఈ నెల 18న హైదరాబాద్ కు రానున్న రక్షణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న రాజ్నాథ్. బ్రిటన్ కు కుటుంబ వీసా మరింత కఠినతరం. వార్షిక వేతన పరిమితి 55% పెంపు.